ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంటి కోడల్ని నన్నే కింద కూర్చొని తినమని చెప్తావా మాయావి అత్త? నీ సంగతి చెప్తా. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. ఆ కుర్చీ ఈ కుర్చీ ఎందుకు? అధిష్టాన కుర్చీలోనే కూర్చుంటాను. ఇది కుర్చీలో లేదు. పొగరు, గర్వం, అహంకారం, అధికారం అన్నీ కలిసి ఈ కుర్చీలా తయారైనట్టుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఈ కుర్చీలో కూర్చున్నారు? ఏ ఇది కుర్చీ కాదా? నేను కూర్చోకూడదా? అది మహాలక్ష్మి గారి కుర్చీ అమ్మా, అందులో ఎవ్వరూ కూర్చోకూడదు. అమ్మగారు చూస్తే పెద్ద గొడవ అవుతుందమ్మా. ఏం పర్వాలేదు, నేను ఇక్కడే కూర్చొని టిఫిన్ తింటాను. వద్దమ్మా, నా మాట వినండమ్మా. ఎవరూ చూడకముందే లేవండమ్మా. మీ మంచి కోరి చెప్తున్నానమ్మా. రాజ్యమక్క, నువ్వు నేను పుట్టుక ముందే మనకు స్వరాజ్యం వచ్చిందంట. ఈ ఇంట్లో ఇంకా రాలేదా? ఈ ఇంట్లో బ్రిటిష్ పాలన జరుగుతుందా? ఈ కాలంలో కూడా వాళ్ళ కుర్చీ వీళ్ళ కుర్చీ ఏంటి రాజ్యమక్క? అమ్మగారి ఫోటో హాల్లో పెట్టారు. ఇప్పుడు మహాలక్ష్మి గారి కుర్చీలో కూర్చున్నారు. ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. భయపడితే మనం బ్రతకలేం. ఏం జరుగుతుందో చూద్దాం. ధైర్యంగా ఉండు. టిఫిన్ ఇలా ఇవ్వు. ఏ సీత, నువ్వు ఆ చైర్లో కూర్చున్నావేంటి? అది మా పెద్దమ్మ చీరు. మర్యాదగా పైకి లే. ఎందుకు లేవాలి? ఇదేమన్నా ముఖ్యమంత్రి గారి కుర్చీయా? ప్రధానమంత్రి గారి కుర్చీయా? అంతకంటే ఎక్కువే. ఆ చైర్లో మా డాడీయే కూర్చోరు. అబ్బో మా పెద్దమ్మ తప్ప ఆ చైర్లో ఎవరు కూర్చోరు అని రూల్ ఏమైనా ఉందా? వెళ్ళి పని చూసుకోండి. అయితే లేవా? ఆ దేవుడు వచ్చి చెప్పినా లేవను. ఉండు, ఇప్పుడే వెళ్ళి మా పెద్దమ్మతో చెప్తాను. పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ అందరితో చెప్పుకోండి. వద్దు వద్దు అన్నా కూడా గొడవ పెట్టుకుంటున్నారేంటమ్మా? నేను గొడవ పెట్టుకోవడం లేదు. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.